ముందుగా వార్తల వివరాలు చూద్దాం. కిడ్నీ మార్పిడిలో చరిత్ర సృష్టించిన కిమ్స్ సవీరా అనంతపురం. శరీరంలో మూత్రపిండాల పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. వివిధ కారణాల వల్ల వాటి పనితీరు బాగా మందగించినప్పుడు కిడ్నీ మార్పిడే సరైన మార్గం. అయితే ఇంతకాలం పెద్ద నగరాల్లో మాత్రమే ఇది జరుగుతుండడంతో మారుమూల ప్రాంతాల వాళ్ళు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల వాసులు హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి వెనుకడుగు వేసేవారు. శస్త్రచికిత్స జరిగిన తర్వాత దాదాపు 6 నెలల పాటు అదే చోట ఉండాల్సి రావడం, వీటి గురించి అవగాహన తక్కువగా ఉండడం, ఖర్చు ఎక్కువగా ఉండడం, మూత్రపిండాలు అందుబాటులో లేకపోవడం లాంటివి ఇందుకు ప్రధాన కారణాలు. అయితే రాయలసీమలోని అనంతపురం కిమ్స్ సవీరా హాస్పిటల్లో ఇప్పుడు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స మొదలైందని నెఫ్రాలజిస్టు, రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ వి బద్రీనాథ్, యూరాలజిస్టు, ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ దుర్గా ప్రసాద్ చెప్పారు. ఈ ఆసుపత్రిలో విజయవంతంగా జరిగిన తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స గురించిన వివరాలను వారు తెలియజేశారు. అనంతపురం జిల్లా వైద్య సేవ చరిత్రలో మనము స్వర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన దినం. ప్రప్రథమంగా ఈ జిల్లాలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేసి పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయి ఈరోజు చెకప్ కోసం వచ్చాడు. సింగనమల ప్రాంతానికి చెందిన బోయ వీరభద్ర, రాయదుర్గానికి చెందిన బోయ వీరభద్ర వాళ్ళ సహోదరి చెల్లి కిడ్నీ ఇవ్వడానికి రెడీ అయినప్పుడు ఆమె కిడ్నీ ఇతనికి వీరభద్రకు మార్చాము. కిడ్నీ మార్పిడి అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ, అంటే సర్జరీ పార్ట్ అని కాదు, కానీ ఆ కిడ్నీ ఈ పేషెంట్కి తగ్గుతుందా లేదా, సరిపోతుందా లేదా, లోపలికి వెళ్ళిన తర్వాత అది ఈ బాడీ ఆ కిడ్నీని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చాలా టెస్టులు చేయాల్సి వస్తుంది. చాలా రకమైన టెస్టులు చేసి ఇద్దరు సూటబులా కాదా సర్జరీకి అని ఇద్దరిని పరీక్షించి అవన్నీ పరీక్షలు చేసిన తర్వాత సూటబుల్ అవుతుంది అన్నప్పుడే ఆ కిడ్నీని ఈ పేషెంట్కి మారుస్తారు. బోయ వీరభద్ర చాలా చిన్న వయసులోనే 2 కిడ్నీలు పోయిన కారణం వల్ల రెగ్యులర్గా డయాలసిస్ కోసం రావాల్సి వస్తుంటుంది. సో రెగ్యులర్ డయాలసిస్ రావడం వల్ల అతనికి వేరే పని ఏమి చేసుకోలేడు, తన జీవనోత్పత్తికి ఏమి కావాలో ఆ పని చేయలేడు, పూర్తి జీవితం అంతా డయాలసిస్ కోసమే ఉండాల్సి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కు ఐడియల్ పేషెంట్స్, అంటే ఆదర్శమైన పేషెంట్. అట్లాంటి పేషెంట్ చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది మనకు. దాని జతకు బోయ వీరభద్రకు వేరే జబ్బులు కూడా ఏమీ లేదు, డయాబెటీస్లు, పెట్టుబడి ఇలాంటివి లేవు. కాబట్టి ఈ కిడ్నీ అతనిలో చాలా రోజులు పనిచేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తను డయాలసిస్ ఫ్రీ జీవితం నడిపే చాలా ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి కేసును కిమ్స్ సవీరా హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా చేసి ఒక రకమైన మైల్ స్టోన్ సాధించాము. ఈ సర్జరీకి అన్ని డిపార్ట్మెంట్ల సహాయం కావాల్సి వస్తుంది. నా లెఫ్ట్ ఇక్కడ ఎక్స్ట్రీమ్లో అనస్థెసిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. నెఫ్రాలజీ డాక్టర్, అంటే డయాలసిస్ చేసి ఆ తర్వాత కిడ్నీ మార్పు తర్వాత కూడా పేషెంట్ ఫాలో అయ్యే డాక్టర్ బద్రీనాథ్ గారు, సర్జరీ చేసిన డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ జితేంద్ర అందరూ నాతో పాటు ఉన్నారు. వాళ్ళు మీకు ఇంకా టెక్నికల్ విషయాలు ఏమన్నా ఉంటే చెప్తారు. కిందట ఒక సాయంకాలము ఒక పిహెచ్సి డాక్టర్ ఇక్కడ సవీరా హాస్పిటల్కి రెఫర్ చేశారు. పేషెంట్ ఆ టైంలో కాళ్ళవాపులు ప్లస్ వాంతులు, ఈ 2 కారణాల చేతనే వచ్చారు. బయట ఆల్రెడీ టెస్ట్ చేయించుకొని కిడ్నీలు డ్యామేజ్ అయినాయి, సో కిడ్నీలు డయాలసిస్ అవసరం అవుతుంది మీకు అని చెప్పేసి కిమ్స్ సవీరా హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. సో ఆయనని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత డయాలసిస్ అనేది స్టార్ట్ చేశాము ఆయనకు. సో డయాలసిస్ స్టార్ట్ చేసి ఆరోగ్యశ్రీ పథకం కిందనే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. తర్వాత వాళ్ళ చెల్లెలు ఆయన డయాలసిస్కి రావాలంటే రోజు 150 కిలోమీటర్స్ నుంచి రావాలి. సో రాయదుర్గం ఏరియా దగ్గర నుంచి ఆయనకి ఇంకా కొంచెం చిన్న పల్లె, 150 కిలోమీటర్స్ నుంచి వారానికి 2 సార్లు ఇనిషియల్గా, అవసరమైతే వారానికి 3 సార్లు వస్తుండే ఆయన డయాలసిస్ కోసము ఎక్కడ రాయదుర్గం నుంచి. సో వాళ్ళ చెల్లెలు వచ్చేసేసి, సార్ నేను కిడ్నీ డొనేట్ చేయడానికి నేను సుముఖంగా ఉన్నాను, సో మీరు నన్ను పరీక్షించి చెప్పండి, నేను ఒకవేళ సూట్ అవుతానా లేదా మా అన్నకు కిడ్నీ డొనేట్ చేయడానికి అన్నారు. సో వాళ్ళ చెల్లెల గారిని మొత్తం అంతా పరీక్షించిన తర్వాత లాస్ట్ సాటర్డే ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో సర్జరీ ఎంత ముఖ్యమో, సర్జరీకి ముందు సర్జరీకి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యము. సర్జరీ పార్ట్ వచ్చేసి మా కొలీగ్ డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు చెప్తారు ఆ ఛాలెంజెస్.
సర్జరీకి ముందు ఏంటి అంటే కింద వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకోకుండా, తర్వాత వాళ్ళకి ఏంటి అంటే కింద బ్లడ్ లెవెల్స్ కొంచెం బెటర్గా ఉండడానికి అవసరమైనటువంటి ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తూ మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలా బ్లడ్ ఇవ్వడం కూడా మంచిది కాదు. కొన్నిసార్లు బ్లడ్ ఇస్తే కింద ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి బ్లడ్ ఇవ్వడం తక్కువ చేసుకుంటూ బ్లడ్ పెంచడానికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. అలా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఏదైతే కిడ్నీని మన వీరభద్రలో అమర్చామో ఆ కిడ్నీ రిజెక్షన్ కాకోకుండా, అంటే కింద ఆ వీరభద్ర యొక్క బాడీ ఆ కిడ్నీకి అగెనెస్ట్గా పనిచేయకోకుండా కొంచెం మందులు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఈ మందుల వల్ల కొన్నిసార్లు బాడీలో సివియర్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం. అందుకనే ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత తగు జాగ్రత్తలని వీరభద్ర గారికి చెప్పడం జరిగింది. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ తగు జాగ్రత్తలని ఆయన పాటిస్తూ ఉన్నాడు. అదే కాక ఫస్ట్ కొన్ని రోజులు రిపీటెడ్గా రక్త పరీక్షలు చేసి కిడ్నీ కరెక్ట్గా సూట్ అయిందా లేదా అన్నది చూడాలా. నెక్స్ట్ 6 monthsలో ఆయన ఇలానే కానీ బాగా మెయింటైన్ అయితే కన్నా ఆయనకు ఒక 10 to 15 years వితౌట్ డయాలసిస్ అన్నది జరగచ్చు. ఆయన వృత్తిరీత్యా ఫోటోగ్రాఫరు. సో ఆయనకు మళ్ళీ ఈ 15-20 years ఫోటోగ్రఫీ చేసుకునే అవకాశము ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా వాళ్ళ చెల్లెలు ఆయన కల్పించింది. దాన్ని సక్సెస్ఫుల్గా మేము నిర్వర్తించాం. యూరాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇప్పుడు వరకు మామూలుగా మెయిన్ సిటీస్ హైదరాబాద్, బెంగళూరు అక్కడే చేస్తారు, ఇటువంటి చోట్ల చేయలేరు అని ఒక ఫాల్స్ బిలీఫ్ ఉండేది. అంటే ఆ కాన్ఫిడెన్స్ లేదు యాక్చువల్గా జనాల్లో, అవేర్నెస్ కూడా లేదు. సో మేము దాదాపు లాస్ట్ 6 months నుంచి ఈ ప్రోగ్రామ్ మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్స్ తీసుకోవడం, చాలామంది పేషెంట్స్ని బద్రీ సార్ కానీ మేము కానీ చాలా వెతుకుతూ వచ్చాం. ఎందుకంటే ఒకరికి కిడ్నీ దానం చేయడం అనేది చాలా పెద్ద విషయం, అంత చిన్న విషయం కాదు. ఈజీగా ధైర్యంగా ముందుకు రావడానికి ఒకవేళ వాళ్ళు ముందుకు వచ్చినా కూడా ఆ కిడ్నీ మ్యాచ్ అవ్వాలి. మనం ఎవరికి ఇస్తున్నామో వాళ్ళ బ్లడ్ గ్రూపు, మన బ్లడ్ గ్రూపు, లోపల ఉన్న చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ మ్యాచ్ అవ్వాలి. అట్లా మాకు చాలా లక్కీగా మంచిగా దొరికిన పేషెంట్ వీరభద్ర, వాళ్ళ చెల్లెలు గారి గీతమ్మ. ఆవిడ చాలా ధైర్యంగా ముందుకు వచ్చి కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకునింది. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు మనం చేసింది లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బతికున్న ఒక వ్యక్తి దగ్గర కిడ్నీ తీసుకొని ఇంకో అవసరమైన పేషెంట్కి, అంటే వాళ్ళ బంధువు అన్నకి ఏర్పరచడం జరిగింది. సో ఈ ఆపరేషన్ అప్పుడు మనము ఇద్దరు పేషెంట్ని ఒకే టైంలో ఆపరేట్ చేస్తుంటాం. ఒక ఆపరేషన్ థియేటర్లో డోనర్ అంటే ఎవరైతే కిడ్నీ ఇస్తున్నారో, ఇంకో ఆపరేషన్ థియేటర్లో ఎవరైతే కిడ్నీ తీసుకుంటున్నారో, ఇద్దరిని ఒకేసారి ఆపరేషన్ చేసి ఆ కిడ్నీ తీసుకొని వెంటనే ఎటువంటి టైం గ్యాప్ లేకుండా, అంటే ఒకసారి కిడ్నీ బయటకు తీసామంటే దానికి రక్త సరఫరా తగ్గిపోతుంది. ఆ రక్త సరఫరా లేని టైం ఎంత తక్కువ ఉంటే ఆపరేషన్ అంత సక్సెస్ అయ్యి కిడ్నీ వెంటనే పనిచేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనకి ఈ పేషెంట్లో దాదాపు 45 నిమిషాలు మాత్రమే టైం తీసుకున్నాం. మనం అక్కడి నుంచి కిడ్నీ తీసుకొని వీరభద్ర బాడీలో పెట్టి మళ్ళీ మనము రక్త ప్రసరణం రీస్టోర్ చేయడానికి. సో తీసుకున్న వెంటనే కూడా కిడ్నీ పనిచేయడం మొదలుపెట్టింది. తర్వాత కూడా పేషెంట్ బాగా రెస్పాండ్ అయ్యారు. దీంట్లో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే, మనం ఆపరేషన్ చేయొచ్చు, సక్సెస్ఫుల్గా చేయొచ్చు, అంటే పేషెంట్ బాడీలో పెట్టి అది పనిచేయడం స్టార్ట్ చేయొచ్చు. కానీ ఆపరేషన్ తర్వాత మెయిన్ పార్ట్ నెఫ్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్ కంబైన్డ్గా ఉంటుంది. స్పెషల్లీ నెఫ్రాలజిస్ట్ సార్ రోల్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ కిడ్నీ రిజెక్ట్ కావాలి. మన ఇంటికి తెలియని ఒక కొత్త వ్యక్తి వస్తేనే మనం యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అటువంటిది మన శరీరంలో లేని ఒక అవయవం, ఇంపార్టెంట్ అయిన ఆర్గన్ కిడ్నీ అనేది మన బాడీలో పెట్టడం వల్ల మన బాడీ దాన్ని బయటికి పంపించాలని చూస్తుంది, ఇది నాది కాదు అనేసి. అటువంటి ఛాలెంజెస్ని చాలా దాటుకుంటూ చాలా సక్సెస్ఫుల్గా ఈ 1 week 10 days టైంలో పేషెంట్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఇప్పుడు పేషెంట్ ఇంతకుముందు వారానికి 3 సార్లు డయాలసిస్ మీద ఉన్న వ్యక్తి ఇప్పుడు అబ్సల్యూట్ క్రియాటినిన్ నార్మల్తో డయాలసిస్ లేకుండా చాలా సంతోషంగా హ్యాపీగా ఇవాళ వచ్చారు. సో ఖచ్చితంగా ఇది పెద్ద మైల్ స్టోన్ మన అనంతపూర్ జిల్లాకి. డెఫినెట్గా మన జిల్లా ప్రజలకి ఖచ్చితంగా ఇది బాగా హెల్ప్ అయ్యి ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా మనం ఈ ఆపరేషన్ కంప్లీట్గా ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేసాం. పేషెంట్కి ఎటువంటి రూపాయి ఖర్చు కూడా అవ్వలేదు. కంప్లీట్గా ఫ్రీ చేసి గవర్నమెంట్ హెల్ప్ ద్వారా సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేశాము. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు డోనర్ గీతమ్మ గారు, ఎందుకంటే చాలా ధైర్యంగా ముందుకు వచ్చి ఇచ్చారు. సో అది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. ట్రాన్స్ప్లాంట్ అనే ఆపరేషన్ సుమారుగా 8 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ మనకి సిటీ అంత కాస్ట్స్ ఇక్కడ ఉండవు కాబట్టి సో డెఫినెట్గా మనం ఒక 5 to 6 lakhs లోపల పేషెంట్కి
ఆపరేషన్ చేసేయచ్చు. ఒకవేళ వాళ్ళకి ఆరోగ్యశ్రీ లేకపోతే, ఆరోగ్యశ్రీ ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యశ్రీనే పూర్తిగా చేసేస్తాం. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా దాని కింద. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి మీ సపోర్ట్ చాలా అవసరం, మీడియా సపోర్ట్. ఎందుకంటే పేషెంట్స్కి చాలామంది డౌట్స్ ఉండొచ్చు. దే కెన్ ఎవరైనా వచ్చి మన హాస్పిటల్లో నేరే కలిసి వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని తీర్చుకోవచ్చు. ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే వాళ్ళ రక్త సంబంధికులు అయితేనే ఎక్కువ భాగం మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అటువంటి ట్రాన్స్ప్లాంట్సే మనం చేస్తాం. అంటే దూరం ట్రాన్స్ప్లాంట్, అంటే ఎవరో మాకు తెలిసిన వ్యక్తి ఇస్తానన్నాడు, అటువంటిది అయితే అది దట్ ఈస్ అగైన్స్ట్ లా, మన గవర్నమెంట్ రూల్ ప్రకారం. సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ ప్రకారం అటువంటివి జరగవు. అండ్ ఇప్పుడు డాక్టర్స్ ఇక్కడ మేము ఆపరేషన్ చేసినా, సారు ఇంజెక్షన్స్ అవి పెట్టినా కూడా మేమైతే 24 గంటలు ఇక్కడ ఉంటాము. సో పేషెంట్ని చాలా జాగ్రత్తగా 24 గంటలు మా ట్రాన్స్ప్లాంట్ యూనిట్ స్టాఫ్ చాలా బాగా చూసుకున్నారు. సో వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్.